సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, కులగణన సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక. కొత్తగా 36 లక్షల మందికి ఇచ్చే యోచన. డీలర్ల పోస్టులకు భర్తీ కలెక్టర్ల ఆదేశాలు ఇచ్చాం. సో మండలానికి మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన. సో సర్పంచ్ల కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పారు కదా ఆ న్యూస్. కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం శాసన మండలిలో మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు తీసుకుని స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ ప్రక్రియను మొదలు పెడతామని తెలిపారు. కులగణన సర్వే ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. సో కులగణన ఏదైతే మన రీసెంట్ లో మన కాంగ్రెస్ పార్టీ చేసిందో, సో కులగణన విద్య మరి ఆర్థిక ఇవన్నీ కలిపి ఒక సర్వే చేసారు కదా, ఆ సర్వే ఆధారంగా వీళ్ళు రేషన్ కార్డులకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు అని చెప్పి చెప్తాను. సో కులగణన సర్వేలో కంప్లీట్ గా కూడా చాలా మంది కూడా వాళ్ళకి సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇది ఇవ్వలేరు. చాలా దగ్గర వాళ్ళు ఇళ్లకు తాళాలు వేసారు, మేము మా డీటెయిల్స్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి చాలా మంది ప్రజలు కూడా డీటెయిల్స్ ఇవ్వకుండా వదిలేసారు. సో ఆ విధంగా దాన్ని ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నాం అంటే చాలా మంది కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటున్నాయని చెప్పేసి మేము చెప్తాను. ఎందుకంటే చాలా మంది ఆ కులగణన సర్వేలో పాల్పంచుకోలేరు, వాళ్ళు పంచుకున్న ప్రాపర్ గా డీటెయిల్స్ కూడా ఇవ్వలేరు అని చెప్పేసి మా నోటీస్కి వచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ వేశామని, ఇందుకోసం 956 కోట్లు అవుతాయని అంచనా వేసినట్లు మంత్రి పేర్కొన్నారు. కొత్తగా 36 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపారు. రేషన్లు ఇప్పుడిచ్చే 6 కిలోలతో పాటు సన్నబియ్యం అందజేస్తామని చెప్పారు. సో 6 కిలోలతో పాటు సన్నబియ్యం కూడా అందిస్తారన్న. రేషన్ డీలర్ల పోస్టుల భర్తీ చేయడానికి కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు. సో ఇట్లా నెక్స్ట్ సంక్రాంతి తర్వాత ఇక 36 లక్షల మందికి ఇస్తారంట రేషన్ కార్డులు. సో చూద్దాం ఎంత మందికి ఇస్తారో. ఇంకో వైపు చూసుకుంటే సో కులగణన సర్వే సంబంధించి దాని ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని అర్హులను గుర్తిస్తారంట. సో చేనేతకు జిఎస్టీ రియంబర్స్మెంట్ ఏమైంది? జగిత్యాలలో పట్టు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి. చేనేతకు 6 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి. సెరికల్చర్ శాఖలోని ఖాళీలను భర్తీ చేయాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సో గత ప్రభుత్వం వీళ్ళ వల్లనే చేనేత కార్మికులు చాలా మంది రోడ్డు పాలయ్యారు. మళ్ళీ వీళ్ళే అడుగుతారు చేనేత కార్మికులకు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారుగా ఏమైంది అని చెప్పేసి మళ్ళీ వీళ్ళే అడుగుతా ఉంటారు. చేనేత జిఎస్టీ రియంబర్స్మెంట్ ఏమైంది? ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చేనేత కార్మికులకు జిఎస్టీ పన్నును రియంబర్స్మెంట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలు ఎక్కడి వరకు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అధికారంలో వచ్చిన ఏడాది గడిచిన చేనేతకు జిఎస్టీ రియంబర్స్మెంట్ కోసం మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయలేదని ఆమె మండిపడ్డారు. సోమవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ జగిత్యాలలోని పట్టు పురుగుల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పట్టు పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం 16 కోట్లు కేటాయించిన పరిశోధన కేంద్రం ఏర్పాటుపై ఆసక్తి లేకపోవడంతో శోచనీయాంశమని అన్నారు. పట్టుగూళ్లకు సంబంధించిన చేనేత చెల్లించాల్సిన 8 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. సెరికల్చర్ శాఖలో 650 ఉద్యోగులు ఉంటే దాదాపు 400 మంది రిటైర్ అయ్యారని, వారి స్థానంలో కాకతీయ యూనివర్సిటీలో సెరికల్చర్ విభాగంలో పీజీ డిప్లొమా చదువుకున్న వారిని నియమించాలని కోరారు. సో ఈ విధంగా రాష్ట్రంలో మొత్తం కంప్లీట్ గా చూసుకుంటే సెరికల్చర్ సంబంధించిన చదువు కోర్స్ ఎక్కడ కూడా లేదు, కేవలం కాకతీయ యూనివర్సిటీలో ఉంది. అందులో పీజీ చేస్తున్న పిల్లలకి సో ఈ జాబ్ ఇవ్వాలి అని చెప్పేసి కవితకు కోరిరు. సో కోరడం మంచిదే, జాబ్ ఇవ్వాలి అనుకోవడం మంచిదే. కానీ మీ హయాంలో కూడా ఏం చేస్తాం మనం? చేనేత కార్మికులకు మేము ఎంత మోసం చేసినాం, చేనేత కార్మికులకు బతుకమ్మ చీరలు అని చెప్పేసి ఇచ్చి సో దాని వల్ల వాళ్ళు ఎంతవరకు నష్టపోయారు అని చెప్పేసి కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకోటి మీ హయాంలోనే గత బతుకమ్మ పండుగల బతుకమ్మ చీరలు అని చెప్పేసి అవి అని చెప్పేసి చేపించారు మాతోని. దానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇంకా ఇయ్యలేదు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజాభవన్కి చాలా మంది చేనేత కార్మిక సంఘాలు కూడా వీళ్ళందరూ వచ్చి చాలా వరకు ధర్నాలు ఇవన్నీ కూడా ప్రజాభవన్కి వచ్చి వినతి పత్రాలు కూడా ఇచ్చిన సందర్భం చాలా వరకు చూసినాం మనం.